Praise the Lord. Nobody is responding. Praise the Lord. Praise the Lord. We rejoice in the Lord's presence. దేవుని సన్నిధిలో మనం ఆనందభరితులమవుతున్నాం. And there is no option. We have to rejoice and be happy in the Lord's presence. దీనికి మినహాయింపు లేదు. ప్రతి ఒక్కరూ ప్రభువునందు ఆనందించవలసిందే. Only those who are happy will truly worship God. నిజముగా ప్రభువునందు ఆనందించువారు సత్యముగా ఆరాధించువారు. And then who are filled with the Holy Spirit, ఎందరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటారో they'll be prompted by the Holy Spirit to truly worship God. సత్యముగా ప్రభువును ఆరాధించడానికి ప్రేరేపించబడిన వారు అవుతారు. So for our worship exhortation, మన యొక్క వాక్యపు హెచ్చరిక నిమిత్తమై we are reading two verses from Psalm 68. కీర్తన 68 నుంచి 2 వచనాలు మనం చదువుతున్నాం. Verses 19 and 20. 68వ కీర్తన 19, 20 వచనములు కలిసి చదువుకుంటాం. Psalm 68 verses 19 and 20. కీర్తన 68, 19, 20 వచనములు. Blessed be the Lord who daily loads us with ఆయన భారం benefits. భరించున్నాడు. The God దేవుడే of our మాకు salvation, రక్షణకర్త అన్నాడు. our God is the దేవుడు God of మా salvation, పక్షమున పూర్ణ and to రక్షణ God the కలుగజే Lord దేవుడే belongs అన్నాడు. escapes మరణము from తప్పించుట ప్రభువైన యెహోవా వశము. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Gracious, loving, living, heavenly Father, కృపయు ప్రేమయు జీవము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, in the most highly exalted name of our Savior, Lord Jesus Christ, we come unto thy holy presence. అత్యున్నతముగా హెచ్చించబడిన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ యొక్క పరిశుద్ధ పాద సన్నిధికి వస్తున్నాం. O Lord, you want us to worship thee in spirit and in truth. ఆత్మతో సత్యముతో మిమ్మును ఆరాధించాలని మీరు మమ్మల్ని కోరుతున్నారు. Therefore we look unto thee so that you may guide us and instruct us and exhort us through thy word. మీ వాక్యము ద్వారా మీరు మాకు నడిపింపు అనుగ్రహించండి, మాకు తలంపులు అనుగ్రహించండి, మాకు అట్టి ధ్యాస అనుగ్రహించండి. Dear Lord, take away all human thoughts. మానవుని యొక్క ప్రతి తలంపును కొట్టివేయండి. Help us to recognize thy greatness in our midst. మా జీవితాల్లో మీ యొక్క గొప్పతనాన్ని మరొకసారి గుర్తించడానికి సహాయం చేయండి. May the Holy Spirit teach me at this hour what I have to say. ఏమి బోధించవలనో ఏమి ప్రకటించవలనో పరిశుద్ధాత్మ దేవుడే ఈ సమయంలో నాకు బోధించును గాక. I bind the powers of darkness in the mighty name of Lord Jesus Christ. బలమైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో అంధకార శక్తిని బంధిస్తున్నా. With thanksgiving for all this, in Lord Jesus' precious name we pray. వీటన్నిటికీ కృతజ్ఞతలు అర్పిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. God wants nothing from us except worship. దేవుడు మన నుంచి ఆరాధన మినహాయించి ఏం కోరట్లేదు. God he is an almighty God. దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు. He is all powerful God. ఆయన ఎంతో బలమైనటువంటి వాడు. He is all sufficient God. ఆయన సర్వ సమృద్ధి కలిగిన వాడు. He is all in all. సర్వములో సర్వమైన దేవుడు. So worship is God first. ఆరాధన మొట్టమొదటిగా దేవునికి. In my life I consider God above everything. నా జీవితంలో అన్నిటికంటే ప్రథమంగా దేవుని ఉంచుతాను. Abraham considered God first. అబ్రహాము తన జీవితంలో దేవుణ్ణి పైన పెట్టుకున్నాడు. Even though he has to offer his only son, తన ఏకైక కుమారుణ్ణి అర్పించవలసిన విషయంలో he had the heart of worship, that is God first in his life. తన జీవితంలో దేవుడే ప్రథమముగా ఉన్నాడని చూపించేదానికి ఆరాధనగా కుమారుణ్ణి ఇచ్చాడు. So here what we have read, మనం చదివినటువంటి లేఖన భాగం, worship is based on salvation. రక్షణను ఆధారం చేసుకుని మన ఆరాధన ఉంది. Without salvation, no person will be able to truly worship God. రక్షణ అనుభవం లేకుండా సత్యముగా ప్రభువుని ఏ మానవుడు కూడా ఆరాధించలేడు. He may use the choicest of words, ఒకవేళ కొన్ని మాటలు ఎంచుకుని ఆరాధించవచ్చు, but definitely he has no experience of the words he is using. అయితే ఏవైతే మాటలు పలుకుతున్నాడో వాటిని అనుభవంగా తెలియకుండానే మాట్లాడతాడు. If I read verse 20, 20వ వచనం మనం చదివితే, our God is the God of salvation. మన దేవుడు రక్షణ అనుగ్రహించేటువంటి దేవుడు. The first one is worship is based on salvation. మొట్టమొదటిగా ఆరాధన రక్షణ అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంది. In Psalm 50 and verse 23, కీర్తన 50, 23వ వచనం, worship is exaltation of God's glory. దేవుని యొక్క మహిమను ప్రచురపరచటమే ఈ ఆరాధన. Psalm 50 and verse 23, కీర్తన 50, 23వ వచనం, whoever offers praise glorifies me.
స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచున్నాడు. Worship is based on salvation, ఆరాధన రక్షణను ఆధారం చేసుకునుంది. and worship is exaltation of God's glory. రక్షణ లేకపోతే ఆరాధన దేవుని మహిమను ప్రచురపరిచేదిగా ఉంది. We are familiar with Isaiah chapter 43 and verse 21. యెషయా గ్రంథం 43:21 అందరికీ పరిచయం. When we worship, మనం ఆరాధించినప్పుడు, when we offer praises unto God, దేవునికి స్తుతులు చెల్లించినప్పుడు, it is actually the fulfillment of God's plan for mankind. మనుష్యుల కొరకై, మానవుని కొరకై దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం నెరవేర్చబడుతుంది. We are able to accomplish God's purpose in our life. మన జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చిన వారం అవుతున్నాం. All our good activities aside, if we are able to worship God, if we are able to offer praises unto God, then we accomplish the purpose of God. మంచి పనులన్నీ ప్రక్కన పెట్టండి, దేవుణ్ణి ఆరాధించి స్తుతించటమే మన జీవితంలో దేవుడు మన కొరకు కలిగి ఉన్నటువంటి ఉద్దేశమును నెరవేరుస్తున్నాము. It is a blessed privilege for each one of us that we join as a congregation, as a church, to worship God. సంఘముగా ఒక్కచోట సమావేశమై ప్రభువుని ఆరాధించటం అనేటువంటి గొప్ప ధన్యత, భాగ్యము ప్రభు మనకిచ్చారు. Please ignore the special effects. వస్తున్నటువంటి శబ్దాలు ఎవరు గమనించకండి. But however, let us understand probably God is granting us his mighty presence in our midst. దేవుడు తన బలమైనటువంటి హస్తమును లేకపోతే శక్తిని మన మధ్యన ప్రచురపరుస్తున్నారు. So when I'm mentioning about a congregation or a church, సంఘము సమాజముగా అని చెప్తున్నప్పుడు the scripture mentions sanctuary of God. దేవుని యొక్క లేఖనాల్లో దేవుని పరిశుద్ధ ఆలయము అనే మాట ఉంది. Scripture mentions about the house of God. దేవుని పరిశుద్ధ ఆలయమును దేవుని ఇంటిగా చెప్తున్నాం. If we consider the thought of God, దేవుని యొక్క ఆలోచన గనుక మనం గమనిస్తే, he revealed unto Moses to erect a tabernacle so that he may come and dwell in the midst of his children. తన ప్రజల మధ్య దేవుడు నివసించడానికి మోషేకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, నా నిమిత్తమే మీరు ఒక పరిశుద్ధ ప్రత్యక్షపు గుడారము నిర్మించండి. So if you are in the church, నీవు సంఘములో ఉంటే, if you are in the house of God, దేవుని ఇంట్లో ఉంటే, you are in the tabernacle of God. దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారములో ఉన్నట్లే Those who worship God, దేవుని ఆరాధించువారు, they are in the most holy place. ఎంతో అతి పరిశుద్ధమైనటువంటి స్థలమునకు చేర్చబడిన వారు. They enjoy the presence of God in their life. వారి జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నవారు. It is almost a face-to-face encounter with God. దేవునితో ముఖాముఖిగా సంధి చేస్తున్న వారు. The glory of God will blind them so that nothing around them will be visible. దేవుని యొక్క మహిమ వారి యొక్క కన్నులకు ఇక ఏవి కూడా కనబడకుండా చేస్తుంది. It is only when you are just spellbound with the glory of God. కేవలం మన కన్ను దృష్టితో దేవుని యొక్క మహిమను మాత్రమే చూస్తున్న వారం అవుతున్నాం. Exodus chapter 33 నిర్గమాకాండం 33 and verse 11. 11 వచనం. Exodus chapter 33 and verse 11. నిర్గమాకాండం 33 11. So the Lord spoke to Moses face to face as a man speaks to his friend, and he would return to the camp, but his servant నిర్గమాకాండం 33 11. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. When did that happen? ఇది ఎప్పుడు జరిగింది? Verse 9. 9వ వచనం. And it came to pass when Moses entered the tabernacle that the pillar of cloud descended and stood at the door of the tabernacle, and the Lord talked with Moses. నిర్గమాకాండం 33 9వ వచనం. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువుగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. So it is a face to face encounter, a blessed experience of a person. ఒక మానవునికి దేవునిని ముఖాముఖిగా కలుసుకొనటము, ఆయనతో మాట్లాడటము తన జీవితంలో గొప్ప ధన్యత. If you ask him to explain God, దేవుణ్ణి వివరించమని మిమ్మల్ని ఎవరిని అడిగితే, then you have no words than to keep on praising and keep on worshiping the majesty and glory of God. దేవుని యొక్క మహిమను వివరించి ఆయన స్తుతించి ఆరాధించే వివరణే తప్ప దేవుని గురించి మనకేం చెప్పలేం. Those are only few who have this experience. ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మందిలో మాత్రమే ఇట్టి అనుభవం ఉన్నది. So tabernacle has the most holy of holy place. ఈ ప్రత్యక్షపు గుడారము అతి పరిశుద్ధమైనటువంటి స్థలం. And then there is also a holy place.
తర్వాత పరిశుద్ధమైన స్థలం ఉంది. and there is also an outer court. తర్వాత వెలుపటి ఆవరణం ఉంది. So while we worship God, ప్రభువుని మనం ఆరాధిస్తున్నప్పుడు it is good to remember that once we are in the outer court. మనము వెలుపటి ఆవరణములో ఒకప్పుడు ఉండిన వారము అని జ్ఞాపకం చేసుకోవాలి. Bible says that sinners to confess their sins, they were the ones who were in the outer court. బైబిల్ సెలవిస్తుంది ఏమిటంటే పాపం చేసినటువంటి వారు పాప ప్రక్షాళన కొరకై ఆ పరిశుద్ధ ఆలయము వెలుపల ఉన్నటువంటి ఆవరణములో బలులు అర్పిస్తూ ఉండేవారు. And after they confess of their sins, వారి పాపములు ఒప్పుకుని ప్రక్షాళన పొందిన తర్వాత after they are cleansed with the offerings which are made at the outer court, బయట ఆవరణములో అర్పించినటువంటి బలులను బట్టి శుద్ధీకరించబడిన తర్వాత they enter into the holy place. వారు పరిశుద్ధమైనటువంటి స్థలములోకి వస్తారు. They are saved people. వారు రక్షించబడిన వారు. God saved them. వారిని ప్రభు రక్షించాడు. God forgiven their sin and they have saved the person. ప్రభు వారి పాపములను క్షమించి ఆ పాపిని దేవుడు రక్షించినాడు. So from the sinner, the next stage is a saved person. ఒక పాపి తర్వాత స్థాయి ఏమిటంటే రక్షించబడినటువంటి పరిశుద్ధుడిగా మారుతున్నాడు. Then he will start communicating with God. అక్కడి నుంచి దేవునితో మాట్లాడుతున్నాడు. But he only prays to God. అక్కడ ఆ స్థాయిలో కేవలం ప్రార్థన చేస్తాడు. He will be asking and asking God. దేవుణ్ణి అడుగుతూనే ఉంటాడు. But after the holy place, there is the most holy place. పరిశుద్ధ స్థలము అవల అతి పరిశుద్ధమైన స్థలం ఉంది. And here only the sanctified would enter that place. పరిశుద్ధపరచబడినటువంటి వారు మాత్రమే అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశిస్తారు. Those who are truly sanctified, ఎందరైతే సత్యముగా పరిశుద్ధపరచబడ్డారో they will not pray, but they will worship God. వాళ్ళు ప్రార్థనలు కాదు, దేవుని స్తుతి ఆరాధనతోనే చూస్తుంటారు. Prayer is expecting something from God. ప్రార్థన అనేది దేవుని నుంచి ఏదైనా మనం కోరుకునేది. But worship is expressing our experience with God. అయితే ఆరాధన దేవునితో మనకున్నటువంటి అనుభవాన్ని దేవునితో వెల్లడించేది. We will read 5 verses now. ఇప్పుడు మనం 5 వచనాలు చదువుతున్నాం. Numbers chapter 21. సంఖ్యాకాండం 21. Numbers chapter 21. సంఖ్యాకాండము 21 verses 5 to 9. 5 నుంచి 9 వచనాలు. I'm reading verse 5. 5వ వచనం చదువుతున్నాను. And the people spoke against God and against Moses. Why have you brought us up out of Egypt to die in the wilderness? For there is no food and no water, and our soul loathes this worthless bread. 6వ వచనం. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. 5th verse. 5వ వచనం చదువుతున్నాను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఆ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. 4th verse mentions, then they journeyed from Mount Hor by the way of the Red Sea. 4వ వచనంలో చెప్పబడింది, వారు ఎదోము దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గయాసన చేత జనులు ప్రాణము సొమసిలను. This is the journey of our forefathers. మన పితరుల యొక్క ప్రయాణం ఇది. We relate that to our life journey. ఇది మన జీవిత ప్రయాణముతో పోల్చదగినది. But when we are proceeding or traveling in this life journey, ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనము ఈ ప్రయాణంలో వెళుతున్నప్పుడు like these people, వీరివలే in verse 5, 5వ వచనంలో we also spoke against God. దేవునికి విరోధముగా మాట్లాడిన వారం. Once upon a time our condition was we were rebellious unto God. ఒకప్పుడు దేవునికి తిరుగుబాటు స్వభావంతో ఉన్న వారం. We spoke against God. దేవునికి విరోధముగా మాట్లాడిన వారం. And do you know what was our expectation? మన యొక్క ఆశ లేకపోతే మనము ఊహించింది ఏమిటి? It is only something which is mentioned as food, water and bread. ఇక్కడ వీళ్ళు చూస్తున్నట్లుగా నీళ్లు, ఆహారము లేక అన్నము వీటి కోసం చూశాం. If you see Isaiah chapter 59 యెషయా గ్రంథము 59 మనం గమనిస్తే and verses 12 and 13. 12-13 వచనాలు. Isaiah chapter 59 యెషయా గ్రంథం 59 and verse 12 and 13. 12-13 వచనాలు. For our transgressions are multiplied before you, and our sins testify against us. For our transgressions are with us, and as for our iniquities, we know them. In transgressing and lying against the Lord, and departing from our God, speaking oppression and revolt,
conceiving and uttering from the heart words of falsehood. యెషయా గ్రంథము 59, 12, 13 వచనాలు. మేము చేసిన తిరుగుబాటు క్రియలను ఎదుట విస్తరించినవి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుదిటయు, బాధకరమైన మాటలు విధికి వ్యతిరేకమైన మాటలు వచించుటయు, హృదయమును యోచించుకొని అసత్య మాటలు పలుకుటయు, ఇవియే మా వలన జరుగుచున్నవి. Worship is to worship him in truth. ఆరాధన అనగా సత్యముతో ప్రభువుని ఆరాధించటము. But here asatyapu matalu, we were once revolting against God because of our transgressions, and everything we had was falsehood. ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా కార్యములు చేసిన వారము, అసత్యములు పలికినటువంటి వారము, ఆయనకు తిరుగుబాటు చేసినటువంటి ప్రజలమైనటువంటి మనము. So Numbers chapter 21 సంఖ్యాకాండం 21లో and verse 5, 5వ వచనం, this reminds that we were rebellious people. ఈ వచనం మనకు జ్ఞాపకం చేయబడుతుంది, ఒకప్పుడు మనం దేవునికి వ్యతిరేకమైనటువంటి వారం. What is the result of this rebellious nature? ఇలాగ దేవునికి తిరుగుబాటు స్వభావంతో ఉండడం వలన కలిగినటువంటి ఫలితం ఏమిటి? Verse 6. 6వ వచనం, So the Lord sent fiery serpents among the people, and they bit the people, and many of the people of Israel died. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. There was one serpent in Genesis chapter 3. ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక సర్పాన్ని చూస్తాం. That serpent is none but Satan. ఆ సాతానుడు వేరే ఎవరు కాదు, ఆ సర్పం సాతానుడే. When he entered in Genesis chapter 3, ఆదికాండం 3లో ప్రవేశించినప్పుడు that is when man revolted against God. మనిషి దేవునికి విరోధంగా పనిచేయనట్లు చేశాడు. And here we see, ఇక్కడ మనం చూస్తున్నాం, because of rebellion, ఈ తిరుగుబాటు స్వభావం బట్టి again the result was this serpent has come and all were dead. మరలా సర్పం అనేటువంటిది వచ్చి ఈ ప్రజలను కరువుగా వారు చనిపోయిరి. Can we remember our lives? చూడండి, మన జీవితాలు జ్ఞాపకం వస్తున్నాయా? Was there any truth in our life? ఒకప్పుడు సత్యం ఏదైనా ఉందా? Were we not very comfortable with falsehood? ఏదో అసత్యములో జీవిస్తూ సుఖంగా ఉన్నాము అని అనుకోలేదా? But however, that result of that falsehood was death in our life. ఆ అసత్యమే మన జీవితములకు ఒకప్పుడు మరణ శాసనముగా ఉండేది. చచ్చు పడిపోయిన ఆలోచనలు, we had dead thoughts. ఎప్పుడు కూడా చనిపోయినటువంటి మృతమైన ఆలోచనలతో ఉండేవాళ్ళం. There was no life in our words, they were dead words. మన మాటలలో జీవమే లేకుండా ఎప్పుడు కూడా మరణమును ప్రకటిస్తూ ఉండేవారు. There was no life in our heart, we were dead in our heart. మన యొక్క హృదయాలలో సత్యము లేక ఎప్పుడు కూడా మృత స్థితిలో ఉండేవారు. Actually the heart has become a stony heart, dead to all emotions and feelings. ఎటువంటి భావోద్రేకాలు, ప్రేమ, అనురాగాలు లేకుండా హృదయం కఠినముగా ఒక రాయి వలె ఉండింది. And whatever we were doing with our hands, they were all dead works. There is no prosperity or there is no success in them. మన చేతులతో చేస్తున్నటువంటి దేనితోనైనాను అసలు విజయం ఎక్కడ కూడా సాధించలేకపోయినా అన్ని కూడా మృతమైనటువంటి కార్యకలాపాలుగా ఉండేవి. To sum it up all, వీటన్నిటిని ఒక్క మాటలో చెప్పడానికి, there was no blessing in whatever we were doing in our life. మన జీవితాల్లో ఎంత చేసినప్పటికీ అక్కడ అసలు ఆశీర్వాదం లేనటువంటి వారిగా ఉండినాం. There was no blessing in our life. మన జీవితాల్లో ఆశీర్వాదం లేదు. There was no blessing that we could pass on to others. వేరే వారికి ఆశీర్వాదం ఇవ్వడానికి కూడా మన దగ్గర ఏమీ లేకుండా ఉండాలి. By the serpent we were dead in our sins and trespasses. ఈ సర్పము యొక్క కుయుక్తి చేత మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిమేలే ఉన్నాం. Therefore, as rebellious children, ఈ తిరుగుబాటు ప్రజలముగా we received the result of our rebellious nature. మన తిరుగుబాటు స్వభావమునకు ఫలితము We had a dead nature. There is nothing which is blessed in our lives. మన జీవితాల్లో ధన్యకరమైనది, దీవెనకరమైనది ఏది లేకుండా పోయింది. Verse 7. 7వ వచనం, Therefore the people came to Moses and said, we have sinned, for we have spoken against the Lord and against you. Pray to the Lord that he take away the serpents from us. So Moses prayed for the people. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమన్నరి. The work of repentance. పశ్చాత్తాపము యొక్క క్రియ. God in his love has made an arrangement for those who are rebellious unto him. ఎందరైతే దేవునికి తిరుగుబాటు చేస్తున్నారో వారి కొరకై దేవుడు
ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు తన యొద్దకు వచ్చినట్లు చేస్తాడు. If you see Isaiah chapter 24 యెషయా గ్రంథం 24 మనం గమనిస్తే and verse 5. 5వ వచనం. Isaiah chapter 24 యెషయా గ్రంథం 24 and verse 5. 5వ వచనం. The earth is also defiled under its inhabitants because they have transgressed the laws, changed the ordinance, broken the everlasting covenant. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. Romans chapter 2. రోమీయులకు రాసిన పత్రిక 2. Romans chapter 2 రోమా 2 and verse 9. 9వ వచనం. తెలుగులో మధ్య భాగం నుంచి ఉంది. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. శ్రమయు వేదనయు కలుగును. Tribulation and anguish on every soul of man who does evil. దుష్క్రియలు చేసేటువంటి ప్రతి మానవునికి చివరికి కలిగేది శ్రమ వేదన మాత్రమే. That is a righteous judgment. అది నీతియుక్తమైనటువంటి దేవుని తీర్పు. A rebellious person, ఒక తిరుగుబాటు వ్యక్తి, the result was to be dead in his life ఆ వ్యక్తి తన జీవితంలో మరణాన్ని చూస్తాడు, and then face the judgment. తర్వాత తీర్పు వస్తుంది. Then it will be anguish and tribulation in his life. తన యొక్క జీవితం అంతా కూడా ఇక శ్రమ వేదన ఇవి మాత్రమే మిగులుతాయి. We were supposed to pay the penalty for every evil deed, even in our thoughts. మన యొక్క తలంపు జీవితంలో కూడా చేసిన ప్రతి పాపమునకు అక్కడ లెక్క కట్టాలి మనం. But the provision of repentance. అయితే దేవుని యొక్క ఈ క్షమాపణ ఏర్పాటు, There was a moment when we have confessed of our situation. మనం ఉన్నటువంటి స్థితిని గమనించి ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం కోరినప్పుడు, Once we have confessed, then we were saved, and then we proceed in our spiritual life when we are sanctified. మనము పాపము విషయమై పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆ పాపము నుంచి ప్రక్షాళన పొంది దేవుని యొక్క పరిశుద్ధ నీతి ప్రజలుగా మార్చబడ్డాం. So Numbers chapter 21 సంఖ్యాకాండం 21 verse 7 is mentioning about the provision of repentance unto us. పశ్చాత్తాప పడుతున్నటువంటి ప్రజలకు దేవుడు చేస్తున్నటువంటి ఏర్పాటు 7వ వచనంలో ఉంది. We have sinned, for we have spoken against the Lord. మేము దేవునికి విరోధముగా మాట్లాడి పాపము చేసిన వారం అయితిమి అని ఒప్పుకున్నారు. We have confessed, we have sinned, we have revolted against God. మేము దేవునికి తిరుగుబాటు చేసి పాపము చేసిన వారం మేమని ఒప్పుకున్నారు. And we have sinned because we did not keep any ordinance or commandments of God. దేవుని యొక్క ఆజ్ఞలను శాసనములను కట్టడలను నెరవేర్చిన వారమని ఒప్పుకున్నారు. Immediately the heavenly Father has given us a remedy for our penalty. వెంటనే శిక్ష నుంచి తప్పించి దానికి విరుగుడు ఏమిటో దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. Verse 8. 8వ వచనం. Numbers 21:8. సంఖ్యాకాండం 21:8. Then the Lord said to Moses, make a fiery serpent and set it on a pole, and it shall be that everyone who is bitten, when he looks at it, shall live. సంఖ్యాకాండం 21:8వ వచనం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. The judgment or the penalty was taken over by God himself. దేవుడే ఈ యొక్క తీర్పు విషయమైనటువంటి వాళ్ళకి క్షమాపణ ప్రభువే వాళ్ళకి ఏర్పాటుగా చూపిస్తున్నాడు. Only God could redeem or provide this remedy unto us. దేవుడు మాత్రమే ఈ స్థితి కలిగినటువంటి ప్రజలకు విమోచన ఇవ్వగలిగింది ఆయన మాత్రమే. Therefore we claim his name and then worship him today. అందుకొరకే ఆయన నామమును ఎత్తిపెట్టుకుని మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం. Galatians chapter 3 గలతీ పత్రిక 3 and verse 13. 13వ వచనం. Galatians 3:13. గలతీ 3:13. Christ has redeemed us from the curse of the law, having become a curse for us, for it is written, cursed is everyone who hangs on a tree. తెలుగులో 14 మధ్య భాగం నుంచి ఉంది. గలతీ పత్రిక 3:14 మధ్య భాగం. క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను, ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. So Christ has taken our place. యేసుక్రీస్తు ప్రభువారు మన స్థానమును ఆయన తీసుకున్నారు. And Christ has redeemed us from the curse of the law.
ధర్మశాస్త్రము వలన వచ్చినటువంటి శాపమును ఆయన భరించారు. And in Numbers chapter 21, సంఖ్యాకాండం 21లో verse 9, 9వ వచనం, so Moses made a bronze serpent and put it on a pole, and so it was, if a serpent had bitten anyone, when he looked at the bronze serpent, he lived. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్ప కాటు తినిన ప్రతి వాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. Tabernacle consisted of many bronze items. ఈ ప్రత్యక్ష గుడారంలో అనేకమైనటువంటి ఇత్తడి సామాన్లు ఉన్నాయి. And this bronze signified about God himself. ఈ ఇత్తడి దేవునికే సాదృశ్యంగాను పైరూపకంగా ఉంది. And then this serpent is the sin or the evil that we had. సర్పము మనలో ఉన్నటువంటి పాపమునకు మనము చేయు దుష్కార్యములకు సాదృశ్యంగా ఉన్నది. A bronze serpent was put up on a pole. ఇత్తడి సర్పమును ఒకటి స్తంభము మీద ఉంచవలెను. So that was what had happened. అదే జరిగింది. And then in the New Testament, నూతన నిబంధనకు వస్తే we see that this was fulfilled for our sake in Lord Jesus Christ on the cross. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు గావించినటువంటి బలియాగము ఈ యొక్క వాక్యమునకు నెరవేర్పుగా జరిగింది. So we were remembering the stages for those who are sanctified so that they would worship in spirit and in truth. ఎవరైతే పరిశుద్ధపరచబడినారో వారు ఎలాగూ పరిశుద్ధపరచబడి అతి పరిశుద్ధులుగా మారి దేవుని స్తుతి ఆరాధన ఆత్మతో సత్యంతో ఎలా చేస్తారనే చూస్తున్నాం. Numbers chapter 21 and verse 5 mentioned that we were rebellious people. సంఖ్యాకాండం 21:5 ప్రకారము దేవునికి మనము తిరుగుబాటు చేయ ప్రజలము. Verse 6 mentioned the result of our rebellious nature. 6వ వచనంలో ఆ తిరుగుబాటు వలన వచ్చినటువంటి ప్రతిఫలము చూస్తున్నాం. Verse 7 has given a provision for repentance. 7వ వచనంలో పశ్చాత్తాపం కొరకైనటువంటి దేవుని ఏర్పాటు ఇక్కడ ఉంది. And verse 8, God himself has given a remedy for our condition. మనకున్నటువంటి స్థితి నుంచి విడుదల పొందడానికి దేవుడే ఒక ఏర్పాటు 8వ వచనంలో చేశారు. And verse 9, we had redemption. 9వ వచనంలో మనము విమోచన పొంది ఉన్నాం. That is the most wonderful work of God. దేవుడు చేసినటువంటి మహా గొప్ప అద్భుతములలో ఈ అద్భుతం ఒకటి. Psalm 77 కీర్తన 77 and verse 15. 15. Psalm 77 and verse 15. కీర్తన 77 15వ వచనం. You have with your arm redeemed your people. 15వ వచనం. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారకు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. What did he mention in the previous verse? ముందు వచనంలో ఏం చెప్పినారు? 14th verse. 14వ వచనం. Psalm 77:14. కీర్తన 77 14. You are the God who does wonders. You have declared your strength among the peoples. And in verse 15, you have with your own arm redeemed your people. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారకు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. God who does wonders. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడు. And what is the wonder for us to worship him today? ఈ రోజు ఆయన ఆరాధించడానికి మనకు కలిగిన ఆశ్చర్యం ఏమి? You have redeemed with your arm. You have with your arm redeemed your people. నీ బాహుబలం వలన నీ ప్రజలమైనటువంటి మమ్మును నీవే విమోచించి ఉన్నావు. So those who are enjoying the redemption today, ఎందరైతే ఇట్టి విమోచనను నిజముగా అనుభవపూర్వకంగా ఎరిగి ఉన్నారో, those who have once been rebellious people and now they are redeemed, ఒకప్పుడు తిరుగుబాటు చేసిన ప్రజలే విమోచించబడినటువంటి ప్రజగా దేవుని మందిరంలోకి వచ్చారు. those who were supposed to receive the result of this rebellion but they have been redeemed, ఎవరైతే వారి యొక్క పాపము వలన వచ్చేటువంటి శిక్షను భరించాలో వారు విమోచన పొంది ఉన్నారు. their stony heart has changed and they have sought forgiveness and repentance from God. ఎవరైతే రాతి గుండెను కలిగి ఉన్నటువంటి ప్రజలు ఆ మనస్తత్వం నుంచి విడుదల పొంది దేవుని యొక్క విమోచనను అనుభవిస్తున్నారో, And because of that redemption they will worship God. అట్టి విమోచనను జ్ఞాపకం చేసుకుని అట్టి ప్రజలు ప్రభువును ఆరాధిస్తారు. Because this is possible only by God. ఇది కేవలం దేవుని ద్వారా మాత్రమే కలిగేటువంటి సత్యం. Nehemiah chapter 13 నెహెమ్యా గ్రంథం 13 and verse 2. 2వ వచనం. Nehemiah chapter 13 and verse 2. నెహెమ్యా 13 2వ వచనం.
Because they had not met the children of Israel with bread and water, but hired Balaam against them to curse them. However, our God turned the curse into a blessing. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలుకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడినట్టు కనబడెను. We have no time for explanation. దీన్ని వివరించుకోవడానికి మనకు సమయం లేదు. But only this is possible only with God. కేవలం దేవుని ద్వారా మాత్రమే ఇది సాధ్యం. What is possible with him? దేవునితో సాధ్యమయ్యేది ఏమిటి? The last line in verse 2. రెండవ వచనంలో చివరి భాగం. Our God turned the curse into a blessing. మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను. Once we were rebellious and we were under the curse. ఒకప్పుడు తిరుగుబాటు స్వభావంతో దేవుని శాపమునకు గురి అయిన వారు. Just by repentance, the curse has been changed to blessing. ఒక్క చిన్న పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శాపము ఇప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదంగా చేశాడు. Isaiah chapter 44 యెషయా గ్రంథం 44 and verse 26. 26. Isaiah 44 and 26. యెషయా గ్రంథం 44 26 వచనం. Who confirms the word of his servant and performs the counsel of his messengers, who says to Jerusalem, you shall be inhabited, to the cities of Judah, you shall be built, and I will raise up her waste places. యెషయా గ్రంథం 44 26. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చినాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడును నేనే. It is perfect in Telugu. తెలుగులో చాలా స్పష్టంగా ఉంది. పాడు చేయబడిన వాటిని బాగు చేయువాడను నేనే. పాడైపోయినటువంటి వాటిని బాగు చేయగలిగింది దేవుడు ఒక్కడే. When we were rebellious, తిరుగుబాటు స్వభావంలో ఉన్నప్పుడు we were waste people, మనము వ్యర్థులం, useful for nothing. దేనికి పనికిరానటువంటి వారం. But here we see a promise. అయితే ఇక్కడ వాగ్దానం చూస్తున్నాం. The waste he wants to build it again. ఏదైతే పాడైపోయిందో పనికి రాకుండా పోయిందో దేవుడు దాన్ని బాగు చేసి మరలా కడుతున్నాడు. Yes, our lives have been built in Christ Jesus. నిజముగా మన జీవితములు యేసుక్రీస్తు ప్రభువునందు కట్టబడుచు ఉన్నాయి. The foundation of cross which was laid in our life, మన జీవితాల్లో ఈ సిలువ పునాది ఏదైతే అంతరంగంలో వేయబడిందో only then our lives have become meaningful. అప్పటి నుంచే మన జీవితాలకు ఏదైనా అర్థం వచ్చింది. Only then we have become recipients of the blessings of God. అప్పటి నుంచే దేవుని నుంచి నేరుగా ఆశీర్వాదములు పొందుతున్న వారమయ్యాం. So we were waste, ఒకప్పుడు వ్యర్థులం, but God has built us up again. అయితే దేవుడు మరలా బాగు చేసి మనలను కట్టుచూ ఉన్నాడు. Lastly, చివరిగా John's Gospel, యోహాను సువార్త chapter 5 5 and verse 24. 5:24. John 5:24. యోహాను సువార్త 5:24. Most assuredly I say to you, he who hears my word and believes in him who sent me has everlasting life and shall not come into judgment, but has passed from death into life. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. We were revolting to God. ఒకప్పుడు దేవునికి తిరుగుబాటు చేసిన ప్రజలము. We were to be put to death. మనకు దాని వలన మరణమే గతి. But we believed in him. అయితే ఆయన యందు మనం ఇప్పుడు విశ్వసించిన వారం. And these are the words of Lord Jesus Christ. ఈ మాటలు ఇక్కడ రాయబడినవి ప్రభువు ఆయన నోటి నుండి పలికినవి. He who hears my word ఎవరైతే నా మాట వింటారో and believes in him who sent me, నన్ను పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచితే he has everlasting life. అటు వారికి నిత్య జీవం ఉంది. What did God do? దేవుడు ఏం చేస్తున్నారు? He passed from death into life. ఆయన మరణము నుండి తప్పించి జీవములోనికి దాటి చేస్తున్నాడు మనం. Because only God can do. కేవలం దేవుడు మాత్రమే దీనిని చేయగలరు గనుక. And if God is first in our lives, ఈ దేవుడు మన జీవితంలో ప్రథమ స్థానముగా ఉంటే let us worship him in truth and in spirit. ఆ దేవునిని మనము ఆత్మతో సత్యముతో ఇప్పుడు ఆరాధిస్తాం. Our God turned curse into blessing. మన దేవుడు శాపమును ఆశీర్వాదముగా చేసినవాడు. Our God has changed waste and he has built us up. మన దేవుడు వ్యర్థమైనటువంటి మనలను బాగు చేసి తిరిగి కడుతున్నవాడు. And our God has translated us from death into
life. మన దేవుడు మరణమునకు పాత్రులమైనటువంటి మనలను జీవపు మార్గమునకు తీసుకొచ్చిన వాడు. May these thoughts help us to worship our God in spirit and in truth. ఆత్మతో సత్యముతో ప్రభువును ఆరాధించలాగున ఈ మాటలు మనకు ఎంతో ప్రయోజనకరం అవును గాక.